అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి మళ్ళీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. ఆ రోజున శరవేగంగా ఒక 40% పనులను మేము పూర్తి చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనుషులు కనీసం ఒక గంప మన్నుని కూడా ఈ హంద్రీనీవా కాలువ మీద తీసేయలేదు. మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లా మీద ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమతోటి, ప్రత్యేక అభిమానంతో బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతున్నప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి గారు మాకు ప్రోత్సాహం ఇచ్చారు. ఒక ప్రాజెక్టు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 3,800 కోట్ల రూపాయల దాదాపు కేటాయింపులు ఎప్పుడూ కూడా జరపలేదు. ఒక్క పోలవరం మినహా వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు ఒక బడ్జెట్లో జరిపినటువంటి ప్రాజెక్టు ఎక్కడా కూడా లేదు. నాకు తెలిసి ప్రస్తుతం తెలంగాణలో కూడా లేదు. ఈ దక్షిణాది భారతదేశంలోనే ఏ ఒక్క సింగిల్ ప్రాజెక్టు మీద కూడా ఇంత హయ్యెస్ట్ కేటాయింపులు జరిపింది లేదు. కేవలం కేటాయింపులు జరిపి మేమేదో ప్రచారం చేసుకునేటువంటి ఆలోచన కూడా లేదు. పనులను కూడా వెంటనే ప్రారంభించాం. మార్చి 15, 20వ తారీఖుకి మనం బడ్జెట్ అప్రూవల్స్ కంప్లీట్ చేసుకుంటే సైమల్టేనియస్గానే ఇవాళ 20 రోజుల్లోనే మీరు చూస్తూ ఉన్నారు, అప్పటికే ప్రిపరేషన్ అంతా వర్క్ స్టార్ట్ చేసుకుని ఈ 20 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఎంతలా ప్రారంభమయ్యాయి అనంటే ఇవాళ మీడియా మిత్రులు మీరే చూసుంటారు, జిల్లాలో ఉన్న మీరు కూడా మీ కళ్ళ ముందు ఇంత పెద్ద ఎత్తున పని జరుగుతోందా అన్నటువంటిది గమనించనంత పెద్ద ఎత్తున పని ప్రారంభమైంది. అవ్వడం కాదు, టోటల్ మనకి దాదాపు 81.5 కిలోమీటర్లు అంటే 82 కిలోమీటర్లు ఉంది మన జిల్లాలో హంద్రీనీవా కాలువ. 82 కిలోమీటర్లలో 12 కిలోమీటర్ల కాలువ వెడల్పున పూర్తి స్థాయి చేసేయడం జరిగింది. అంటే 10 to 15% పని కూడా అయిపోయింది ఆల్రెడీ. ముఖ్యమంత్రి గారు 10th జూన్ ఈ పనులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డెడ్లైన్. ఇక్కడ ఉన్నటువంటి సిఈ గారు, ఎస్సీ గారు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గడువు లోపల పూర్తి చేయాలి అని అంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్. అంటే 20 సంవత్సరాల పాటు సాగినటువంటి కాలువ తవ్వకంలో ఎంత మట్టి ఎత్తేసామో దాంట్లో దాదాపు 60-70% మట్టిని ఇప్పుడు తీయాల్సి వస్తుంది. మనం 12 మీటర్ల నుంచి 19 మీటర్ల వెడల్పు చేసుకుంటున్నాం కాలువని. 7 మీటర్ల కాలువని మనం పెంచుతూ ఉన్నాం. ఇది కూడా 20 సంవత్సరాలు జరిగినటువంటి ఈ పనిని కేవలం 70 రోజుల్లో పూర్తి చేసేలాగా ప్లాన్ చేయడం జరిగింది. డైలీ మా గ్రూప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాం, వాట్సాప్ గ్రూప్. ఏ కిలోమీటర్లో ఏ మెషిన్లు ఎంత పని చేస్తున్నాయి, ఆ రోజు సాయంత్రానికి ఎంత పని జరిగింది అనేటువంటిది అప్డేట్ వస్తూ ఉంది. చాలాసార్లు వీళ్ళకి అర్ధరాత్రులు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినా కూడా, ఎందుకంటే గేరప్ కావాలి అని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమాత్రం అలసత్వం ఉన్నా కూడా అది సాధ్యం కాదు. అందుకని గేరప్ చేయడం కోసం బిగినింగ్లో ఒక 10-15 రోజులు అధికారుల్ని నేను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎందుకనంటే సిస్టమ్ సెట్ అవ్వడానికి. ఇప్పుడు మొత్తం యంత్రాంగం గేరప్ అయింది. ఇంకో 10-20% గేరప్ అయితే పనులు పూర్తి స్థాయిలో జరుగుతాయి. మనకి 60 రోజుల్లో ఇంకా 80% పనులు మనకు కంప్లీట్ కావాల్సినటువంటిది ఉంది. ఇదో పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఇదేదో ఆషామాషిగా మేమేదో గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం కాదు, గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున పని జరుగుతుంటే
ఆ ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడే నాయకులు ఒక్కరోజు కెనాల్ మీదకి రాలేదు, కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వలేదు. ఇది చేయండి, మీరు ఇంకా వెడల్పు చేయండి అని. వాళ్ళు లైనింగ్ గురించి మాట్లాడతారు. ఈరోజు ఫేజ్ 1 అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా లైనింగ్ చేయడం లేదు. నేను అందరికీ స్పష్టం చేయదలుచుకున్నా. కూడేరులో ఏదో కొద్ది పోర్షన్ మినహా అనంతపురం జిల్లాలో వస్తున్నటువంటి కెనాల్లో లైనింగ్ ఎక్కడా కూడా జరగడం లేదు. ప్లస్ లైనింగ్ చేయమని టెండర్ పిలిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. గత గవర్నమెంట్లో లైనింగ్ చేయమని, ఇప్పుడు తవ్వుతున్న కెనాల్ కూడా లైనింగ్ చేయమని చెప్పి టెండర్ పిలిచింది వాళ్ళు. మరి ఆ రోజు ఈ జిల్లా ప్రజల మీద మీకు ప్రేమ కనపడలేదా? ఆ రోజున జిల్లా ప్రజలు గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గిపోతుందన్న ఆలోచన మీకు రాలేదా? ఒక్కరోజు ఒక్క మనిషి అయినా నోరుపి మాట్లాడారా? భయం, భయం, మీ పదవుల కోసం మీ ఆరాటం. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, మేము కానీ మా నాయకుడు కానీ ప్రజలకు ఏది మంచిదైతే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇవాళ వైడనింగ్ చేస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగుతుందని నేను అనుకోవడం లేదు. భగవంతుడు సహకరిస్తే మాకు అవకాశం ఇంకా ఇట్లానే ఉంటే ఇంకా వెడల్పు చేయొచ్చు. మేము వీఆర్ నాట్ ఏదో అర్జెంటుగా లైనింగ్లు చేసి పరిగెత్తాలనే ఆలోచన కాదు. ఇవాళ 3800 క్యూసెక్లు ఎట్లా ఈ కాలంలో తీసుకెళ్ళాలి, ఫస్ట్ ఫేజ్ మా లక్ష్యం పెట్టుకున్నాం. మేము మీలాగా 10 ఏళ్లకు టెండర్లు పిలిచి, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఉరవకొండకు వచ్చారు 2019 ఎన్నికల ముందు, జలదీక్ష పెట్టారు. ఉరవకొండ మెయిన్ రోడ్డు సెంటర్లో ఆయన జలదీక్ష పెట్టి ఏమన్నాడు, 3 నెలల్లో హంద్రీనీవా పనులు ప్రారంభిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. 3 నెలలు పోయినాయి, 3 సంవత్సరాలు పోయినాయి, 5 ఏళ్ళు పోయినాయి. కనీసం ఒక గంప మన్ను తీయలేదు, 1 కిలోమీటరు పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ మేము ఒక్క మాట కూడా రైతులకు చెప్పలేదు. మా మీద నమ్మకంతో ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు టీం చంద్రబాబు ఇవాళ పనిచేస్తూ ఉంది రేయింబగళ్ళు. మా ఉరవకొండ నియోజకవర్గంలోకి వస్తే వజ్రకరూరు మండలం కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ ₹1 రిలీజ్ చేయాల. మేము కాలువలు తవ్వించాం రైతులతో నమ్మకంగా. లత్తవరం ఫీడర్ కెనాల్ చేశాం. ఇవాళ మొన్న దాదాపు 40-42 కోట్లు రిలీజ్ చేశాం. ఇంకా 10-12 కోట్లు పైప్ లైన్లో ఉంది. ఇది కాక రైతులు ఇంకో 30-40 కోట్లు వాళ్ళు కనీసం వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తే వాటిని కూడా రిలీజ్ చేస్తాం. ఎక్కడా కూడా పెండింగ్ పెట్టకుండా పనులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ వేసుకుని ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటూ డే అండ్ నైట్ దాని మీద పనిచేస్తూ ఉన్నాం. ఒకవైపు పగలంతా ప్రజల కోసం వాళ్ళు ఇచ్చే అర్జీలతోటో టైం సరిపోతే రాత్రి కూట్ల కూర్చొని ప్లానింగ్ చేసుకుంటున్నాం ఈ జిల్లాకి ఏం చేయాలి అనేటువంటి దాని పట్ల. సో రేయింబగళ్ళు ఈ జిల్లా ప్రజల కోసమే పనిచేస్తున్నాం అనేటువంటిది వాళ్ళకి నమ్మకం కల్పించదలుచుకున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గతంలో ఏదో మాట్లాడితే ఏదో అద్భుతాలు చేసినట్టు చెప్తా ఉంటాడు. ఆమ్దాల లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒక కెనాల్ వీళ్ళు శాంక్షన్ చేశారు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. దాని పరిస్థితి ఏంటంటే మోటార్లు పెట్టకుండా ఆ కాంట్రాక్టర్కి లాభం చేసేటువంటి కెనాల్ మాత్రం పెట్టారు. పోనీ అదన్నా తవ్వారా అంటే తవ్వలేదు. ఎలక్షన్ల ముందు వచ్చేటప్పటికి ఆయన సొంత గ్రామంలో ఒక 10 మంది రైతులు పెట్టి కెనాల్ ఏదో జరుగుతోంది అని తవ్విచ్చే ప్రయత్నం చేశాడు. ఆ కెనాల్కి కూడా డబ్బులు మేమే రిలీజ్ చేశాం. ఆ కెనాల్కి కూడా డబ్బులు మేమే రిలీజ్ చేసాం. లత్తవరం కెనాల్కి చేస్తున్నాం. ఇక మాకు మిగిలింది ఇక్కడ కొటాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉంది. దాని మీద ప్రణాళికలు రెడీ చేస్తూ ఉన్నాం. అది వదిలేస్తే ప్యాకేజు మనకి కింద హోతూరు, ధర్మపురి ఈ గ్రామాలకు పోయేవి కావచ్చు. ఆ ఉరవకొండ మండలం లేకపోతే రేణుమాకలపల్లి, నింబగల్లు, వ్యాసాపురము అవన్నీ కావచ్చు. మరి కింద మోపిడి చెరువుకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు, లత్తవరం శేక్షాన్పల్లి చెరువులకు నీళ్ళు ఇచ్చేవి కావచ్చు, కోనాపురం చెరువుకు నీళ్ళు ఇచ్చేటువంటిది కావచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని పనులని కూడా పూర్తి చేస్తూ వస్తున్నాం. కనీసం రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మేము రిలీజ్ చేసాం, పనులు ప్రారంభించాం. ఇక ఈ మెయిన్ కెనాల్ది ఈ కాలువ స్టార్ట్ అయ్యే లోపల ప్రణాళికలు 2గా డివైడ్ చేసుకున్నాం. మా ఫోకస్ అంతా ఇక్కడే ఉండాలి, ఇప్పుడు ఉన్న యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండాలని. కాబట్టి ఎక్కడా మేము పిల్లకాల వైపులు పోలేదు. డిస్ట్రిబ్యూటరీని మేము టచ్ చేయడంలా మొత్తం యంత్రాంగం దీన్ని పెట్టి నీళ్లు విడుదల చేసే లోపల దీన్ని ఒక షేపుకి తీసుకొస్తే ఆ తర్వాత స్లోగా మనం డిస్ట్రిబ్యూటరీస్ మీద మనం టైం ఉంటుంది పని చేసుకోవచ్చు. అంటే అంత మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటూ మేము పనిచేస్తూ ఉన్నాం అనేటువంటిది జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం.